నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. బిఎల్ఏలకు కిట్లను అందజేసిన ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బూత్ లెవెల్ ఏజెంట్లకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ, మండల పార్టీ ఇన్ఛార్జీలు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని బిఎల్ఏలకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శివారాణి రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోషాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు తొలగించే ఎవరికి కూడా అధికారం లేదు, అంటిల్ అన్లెస్ చనిపోతే తప్ప. మరి కొత్త ఓటర్లు నమోదు చేయవలసిన ఘనత కూడా, కొత్త ఓటర్లు నమోదు చేసే ఘనత కూడా 1988లో రాజీవ్ గాంధీ గారు తెచ్చిన గొప్ప నాయకుడు. మరి యువతని ఈ దేశానికి ముఖ్యమంత్రి తెచ్చిన నాయకుడు. మరి కొత్త ఓటర్లు నమోదం, అలాగే చనిపోయిన వాళ్ళని తీసేది తప్ప భారత రాజ్యాంగం ఓటును తొలగించే హక్కు ఎవరికి ఇవ్వలేదు. సో దానిపైన మా యొక్క బిఎల్ఏలకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు ఇచ్చి, రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్టుగా ప్రతి బిఎల్ఏ భారత పౌరులది ఎవరిది కూడా ఓటు పోకుండా కాపాడవలసిన బాధ్యత మా కార్యకర్తలకు అప్పచెప్పిండు. అది మేము తప్పక పాటించి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఎవరైనా కానివ్వండి, ప్రతి కాంగ్రెస్ వారు ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ కూడా కంకబద్దులై ఓటు హక్కు పోకుండా ప్రతి పౌరుని యొక్క ఓటు కాపాడే విధంగా ముందుకెళ్తున్నాం. బిఎల్ఏలు ప్రతి కూడా బిఎల్ఏలకు ఇందులో ముఖ్య కీలక పాత్ర కాబట్టి వారికి అన్ని కూడా సదుపాయాలు ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఎండ ఉన్నది, వర్షం వస్తుంది కాబట్టి వారికి అన్ని విధాల శిక్షణ తరగతులు ఇచ్చి 2002 ఓటర్ లిస్టు, అలాగే 2005 225 ఓటర్ లిస్టు, అలాగే అన్మ్యాప్డ్ ఓట్స్ అన్నీ కూడా ఇచ్చి వారికి శిక్షణ తరగతులు ఇచ్చి పంపించడం. తప్పనిసరిగా బిఎల్ఓ అధికారులతోని అనుసంధానమై చేయవలసిన బాధ్యత మా బిఎల్ఏల పైన. మరి అక్కడున్న సర్పంచ్లు కానివ్వండి, గ్రామాధ్యక్షులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, అందరూ కూడా కంకణబద్దులై ఈ యొక్క ప్రక్రియలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని అందరినీ మళ్ళొకసారి ఉత్తేజపరిచి పంపించడం జరుగుతుంది.